అందరికీ శుభోదయం. మనం ఈరోజు చెప్పుకోబోయే పాఠం పేరు జయభేరి. జయభేరి పాఠ్యభాగ కవి శ్రీశ్రీ. శ్రీశ్రీ గారి పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన 1910లో విశాఖపట్నంలో జన్మించారు. ఈయన రేడియో పత్రికల్లోనూ వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేశారు. ఈయన 15వ ఏటనే పరిణయ రహస్యం అనేటువంటి ఒక నవలని రాయడం జరిగింది. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రభవ అనేటువంటి కావ్యాన్ని రాశారు. అంటే ఆ చిన్న వయసులోనే ఆయనకి సాహిత్యం మీదంతా అభిరుచి ఉంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈయన రాసినటువంటి మహాప్రస్థానానికి ఎంతో ఖ్యాతి ఉంది. ప్రసిద్ధమైనటువంటి రచన అది. ఆయనకు అందువల్లే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఈ మహాప్రస్థానం అంటే ఏంటి అంటే దాని అర్థం గొప్ప ప్రయాణం అని అర్థం. గొప్ప ప్రయాణం సాహిత్యంలో కానీ జీవితంలో కానీ గొప్ప యాత్ర అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఆయన ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం, సిరిసిరి మువ్వ, ప్రాసక్రీడలు, లిమరిక్కులు, 350 అనే రచనలు, చరమరాత్రి, 1+1 = 1 రేడియో నాటికలు, అనంతం అనేటువంటి ఆత్మకథ, వాటితో పాటు ఇంకా అనేక వ్యాసాలు, అనేక రచనలు చేశారు. ముఖ్యమైనవి మాత్రం చెప్పుకున్నాం. ఈయన చలనచిత్ర రంగంలో కూడా అనువాద చిత్ర రచయితగా, గీత రచయితగా కూడా పనిచేశారు. ఈయన రాసినటువంటి తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగరా అనేటువంటి గేయానికి జాతీయ ఉత్తమ గేయ రచయితగా అవార్డును పొందారు. ఈ అవార్డుతో పాటు ఆయన సోవియట్ ల్యాండ్ నెహ్రూ అనేటువంటి అవార్డును కూడా అందుకున్నారు. ఈయన అరసం, విరసం సంస్థలకి అధ్యక్షులుగా పనిచేశారు. అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘం, విరసం అంటే విప్లవ రచయితల సంఘం. ఈ రెండింటికి కూడా ఆయన అధ్యక్షులుగా పనిచేశారు. ఈయన రచనలు ఎలా ఉంటాయంటే ఈయన ఒక గొప్ప ప్రయోగవాది అంటే కొత్త కొత్త పదాలను ఉపయోగించి అందరిలా కాకుండా ప్రత్యేకంగా రాయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈయన శిల్పరహస్యం తెలిసినటువంటి గొప్ప కవి. ఆధునిక కవుల్లో చెప్పుకోదగినటువంటి ప్రసిద్ధమైన కవి అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈయన ఉపయోగించే పదబంధాలు కానీ, అభివ్యక్తి కానీ, అలంకారాలు కానీ ఇలాంటివన్నీ కూడా వినూత్నంగా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. అందరి కవుల్లా కాకుండా కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే అంటాడు ఆయన, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల ఏది కవితకు అనర్హం కాదు. అంటే దేన్ని తీసుకున్నా కూడా కవిత్వం రాయొచ్చు దాని మీద. ఇది అనర్హం, ఇది అర్హత కలిగింది అనేటువంటిది ఏమీ ఉండదని చాటి చెప్పినటువంటి గొప్ప ఆధునిక కవి ఈయన. కవిత్వం ఒక తీరని దాహంగా బతికినటువంటి శ్రీశ్రీ గారు 1983 జూన్ 15న కీర్తిశేషులయ్యారు. ఆ విధంగా మనం ఒక గొప్ప కవిని కోల్పోయాం. ఇక పాఠ్యభాగం నేపథ్యానికి వస్తే ఈయన 1933లో ఈ జయభేరి అనేటువంటి కవిత రాయడం అనేటువంటిది జరిగింది. ఇందులో ఏం చెప్పదలుచుకున్నాడు అంటే శ్రామికుల గురించి, వాళ్ళ కష్టాల గురించి చెప్పాలనుకున్నాడు. కార్మికులు, శ్రామికులు వీళ్ళందరూ ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కష్టానికి తగినటువంటి ఫలితం పొందలేకపోతున్నారు. వాళ్ళ తరపున ఎవరు పోరాటే వాళ్ళు లేరు. కాబట్టి ఈయన తన కవిత్వం ద్వారా వాళ్ళ తరపున ఒక ఉద్యమంలాగా, ఒక పోరాటంలాగా కొన్ని కవితలు అవి రాయడం. అందులో భాగంగానే ఈ జయభేరి అనేటువంటి పాఠాన్ని మనం చదువుకుంటున్నాం. అయితే ఇది ఉద్యమ స్ఫూర్తితో ఆవేశపూరితంగా ఉన్నటువంటి కవిత. ఈయన మార్చ్ ఫాస్ట్ గీతంలాగా మనకి ఈ కవిత తోస్తూ ఉంటుంది. ఇందులో నేను సైతం అనేటువంటిది పునరుక్తి అవుతుంది, అంటే మరలా వస్తూ ఉంటుంది. ఆ నేను సైతం అనేటువంటిది ఒక భావావేశాన్ని కలిగిస్తుంది. ఆ పదం వినంగానే మనకి ఒక రకమైనటువంటి ఉద్రేకం కలుగుతుంది, ఆ భావావేశం అనేటువంటి కలుగుతుంది. ఆ విధంగా ఈ కవిత ఉంటుంది. మనం అనుకుంటాం నేను అంటే అంటే ఇంగ్లీష్లో అని అనుకుంటాం. కాదు, ఇక నేను అంటే వ్యక్తిగతమైనటువంటి నేను కాదు అని చెప్తున్నాడు ఆయన. ఏంటి అంటే సామాజికత చూపించేటువంటి అర్థంలో మనకి ఈ నేను అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే నేను ఒక్కడిని అని కాదు, ఇక్కడ సమాజం మొత్తం. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జయభేరిలో కార్మికులు అందరి తరపున ఆయన మాట్లాడుతూ ఉన్నాడని అర్థం.
అర్థమైందా? ఇక్కడ నేను అంటే మొత్తం సమాజం అని చెప్పి అర్థం. వ్యక్తికి బహువచనం శక్తి అని ఈయన నిర్వచించారు. అయితే ఇది సామూహిక చైతన్యానికి ప్రతీకగా కూడా మనం ఈ నేను అనేటువంటి పదాన్ని అర్థంలో తీసుకోవచ్చు. ఆ విధంగా ఈయన నేను అనేటువంటి పదాన్ని ప్రయోగించారు. ఈ కవితలో సమిధ, ఆహుతి అనేటువంటి పదాలు కూడా వస్తూ ఉంటాయి. అది సంప్రదాయ అర్థంలో తీసుకుంటే సమిధ అంటే కట్టె అని, ఆహుతి అంటే కాలిపోవటం అని అర్థం. కానీ ఇక్కడ ఈయన ఏ విధంగా ఉపయోగించాడు అంటే ఒక ఉన్నతమైన ఆశయాన్ని సాధించడం కోసం తనను తాను నిస్వార్థంగా అర్పించుకోవడాన్ని ఆహుతి, సమిధ అనేటువంటి పదాలని ఉపయోగించడం జరిగింది. ఈ పాఠం మహాప్రస్థానం అనే కవితా సంపుటిలోంచి తీసుకోవడం జరిగింది. ఇక కవిత దగ్గరికి వస్తే, కవిత చూస్తే చూడండి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి ధారపోసాను, నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మోసాను, నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మోసాను, ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా, వానకాలం మురిసిరాగా నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే, నేనొక్కడే నిలిచిపోతే చండగాడ్పులు, వానమబ్బులు, మంచు సోనలు భూమి మీద భుగ్నమవుతాయి, నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి, పగళ్ళన్నీ పగిలిపోయి నిశీతాలు విషిర్లిల్లి మహాప్రలయం జగన్ నిండా ప్రగల్భిస్తుంది, నేనొక్కడిని దాత్రి నిండా నిండిపోయి నా కుహూరత శిఖరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీడకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను అని ఈ కవితను ఎంతో చక్కగా మనకి అందులో నేను సైతం అన్నప్పుడల్లా మనకు ఒక రకమైనటువంటి ఉద్వేగం కలుగుతుంది. ఇక దీని భావానికి వస్తే, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, అంటే ఈ లోకమంతా, ఈ ప్రపంచమంతా కూడా అగ్నిలా కాలిపోతూ ఉంటాయి. అంటే ఉద్యమాలు జరుగుతున్నప్పుడు నేను కూడా ఒక భాగంగా పాల్గొంటానని చెప్పడం. నేను అంటే ఇక్కడ కార్మికులు అయి ఉండొచ్చు, కవి అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు కదా. నేను కూడా ఆ విధంగా సమిధలాగా ఆహుతవుతాను అని చెప్పంటున్నాడు. అంటే నా భాగం కూడా ఉంటుంది అందులో అని చెప్పడం. నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి ధారపోసాను అంటాడు. అంటే ఈ విశ్వాన్ని, లోకాన్ని సృష్టించేటప్పుడు నేను కూడా ఒక కన్నీటి బుట్టిని ధారపోస్తాను అని చెప్తున్నాడు. అలాగే నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చిమ్రోసాను, భువనం ఈ లోకమంతా ఘోషిస్తూ ఉంటే నేను కూడా గొంతెత్తి అరిచాను అంటున్నాడు. అంటే నాకు కూడా అందులో భాగస్వామ్యం ఉంది అని చెప్పడం అన్నమాట. అలాగే ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా, వానకాలం మురిసిరాగా నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేసాని. అంటే గబ్బిలం ఏ విధంగా అయితే ఎండాకాలంలో మాడి కాలిపోయి బాధపడుతూ ఉంటుందో నేను కూడా ఆ విధంగా, అంటే నేను కూడా కష్టపడ్డాను, ఎండకి ఎండాను, వానకి తడిచాను, శీతాకాలం ఆకలితో అలమటించాను అని చెప్పడం అనమాట. అంటే కార్మికులను దృష్టిలో పెట్టుకుని కూడా మనం ఈ అర్థాన్ని తీసుకోవచ్చు. వాళ్ళు కూడా పాపం ఎండనక వాననక కదా, శీతాకాలం అయితే వాళ్ళకి సరిగ్గా ఉద్యోగాలు లేక, పనులు లేక, ఆకలి బాధతో బాధపడుతూ ఉంటారు. అదే ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత నేనొక్కడే నిలిచిపోతే చంద్రగాడ్పులు, వానమబ్బులు, మంచు సోనలు భూమి మీద భుగ్నమవుతాయి. అంటే నేను ఒక్కడే ఒకవేళ తిరగబడితే గనక, ఎదురికిస్తే గనక, కార్మికుల దృష్టిలో చూస్తే గనక కార్మికులు పని చేయకపోతే, వాళ్ళు ఎదురు తిరిగితే ఏమవుతుందనే అర్థంలో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, చండగాడ్పులు అంటే వేడి గాలులు వస్తాయి, వాన మబ్బులు పడతాయి, తర్వాత మంచు సోనలు, మంచు భూమి మీద భుగ్నమవుతాయి. ఇవన్నీ జరిగి ఏమవుతుంది, ప్రళయం వచ్చేస్తుంది అని చెప్పంటున్నారు. కార్మికులు ఎదురుతితే మామూలుగా ఉండదు కదా, వాళ్ళతోనే మనకి చాలా అవసరాలు ఉన్నాయి. వస్తువు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు పని చేయాలి, వాళ్ళు శ్రమించాలి. వాళ్ళు శ్రమిస్తేనే మనం హాయిగా ఇక్కడ కూర్చుని ఇలా చదువుకుంటున్నాం, పాఠాలు చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఆ దృష్టితో కూడా మనం వాళ్ళని చూడాలి.
కాబట్టి నింగు నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? నింగి నుండి తొంగి చూసే రంగుల చుక్కలన్నీ రాలి నెత్తులు కక్కు అంటే ఒకవేళ ఆయన కనుక ఎదురు తిరిగితే కనుక కార్మికులు కనుక ఎదురు తిరిగితే కనుక ఎలా ఉంటుందని చెప్తున్నాడు. చుక్కలన్నీ రాలిపోతాయి, నెత్తులు కక్కుంటూ పేలిపోతాయి అని చెప్పి అంటున్నాడు. అలాగే పగళ్ళన్నీ పగిలిపోయి నిషీదాలు విషీర్లిల్లి మహాప్రళయం జగన్ నిండా ప్రగల్పిస్తుంది కదా. పగలన్నీ కూడా తగ్గిపోతాయి, రాత్రులు ఉండవు. పగలు రాత్రులు అన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయి మహాప్రళయం వచ్చేస్తుంది. ఎదురు తిరిగితే కనుక ఇదంతా జరుగుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. అలాగే నేనొక్కడిని దాత్రి నిండా నిండిపోయి నా కుహూరత శీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి. నేనొక్కడినే ఈ భూమి అంతా, ఈ దాత్రి అంటే ఏంటి? దాత్రి అంటే భూమి. ఈ భూమి అంతా కూడా నిండిపోతాను. నా కుహూరత శీకరాలే లోకమంతా జల్లులాడే అంటున్నాడు. నా కుహూరత అంటే కోయిల కూస్తే ఎంత హాయిగా అనిపిస్తుంది, మనకు ఆనందం కలుగుతుంది. అలా కవులు కూడా సమస్యల్ని ఎత్తి చూపుతూ మంచి విషయాన్ని సాహిత్యం ద్వారా, కవిత్వం ద్వారా చెప్పడం ద్వారా ఏమవుతుంది? మంచి జరుగుతుంది. ఆ విధంగా కోయిలు కూస్తే ఏ విధంగా ఆనందం కలుగుతుందో కవిత్వం ద్వారా కూడా అందరికీ ఆనందాన్ని కల్పించి ఒక ప్రబోధాన్ని చేసి వాళ్ళలో చైతన్యం కలిగిస్తాను అని చెప్పి ఆ విధంగా ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి. ఆ ముహూర్తాలు అంటే ఆ విధంగా వాళ్ళ చైతన్యం తీసుకురావడం వల్ల ఏమవుతుంది? మంచి రోజులు వస్తాయి, దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అలాగే నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకాయ పల్లవిస్తాను. నేను కూడా ప్రపంచం అనేటువంటి తెల్లని కలువ పువ్వులో ఒక రేకునవుతాను అని చెప్తున్నాడు. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం విశ్వవీణ, విశ్వం అంటే లోకం అనేటువంటి ఒక వీణని అనుకుంటే గనుక అందులో గాయకున్నై మంచి సప్తస్వరాలు వినిపిస్తాను అన్నాడు. అలాగే నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. నేను సైతం భువనం అంటే ఈ లోకం అనేటువంటి లోకాన్ని అంతటినీ కూడా ఒక భవనంలాగా భావిస్తే గనక ఆ భవనం పైన బావుటానై పైకి లేస్తాను. ఆ భవనం పైన నేను ఒక జెండానై ఎగురుతాను. అంటే నా యొక్క గొప్పతనాన్ని, మా యొక్క శక్తిని, గొప్పతనాన్ని చాటి చెప్తాను అని చెప్పడం అన్నమాట దీని ఉద్దేశం. ఈ విధంగా ఈ జయభేరి కవితలో చాలా గొప్ప విషయాల్ని మనకి ప్రబోధించడం జరిగింది. చాలా చక్కగా అర్థమయ్యే విధంగా తక్కువలో ఎక్కువ ప్రబోధం జరిగేలాగా మనకి ఈ జయభేరి అనేటువంటిది చెప్పడం జరిగింది, కవిత ద్వారా తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు.